హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో తమిళనాడు స్టైల్ వెజిటబుల్ బిర్యానీ ఎలా చేయాలో చెప్తానండి. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో లేట్ చేయకుండా ఎలా చేయాలో చూద్దామా. ముందుగా రైస్ని నానబెట్టుకోవాలండి. బాస్మతి రైస్ అయితే 1 అవర్ పాటు నానబెట్టుకోండి. ఇక్కడ నేను 2 గ్లాసుల వరకు రైస్ని నానబెడుతున్నానండి. సో మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటారో అంత తీసుకోండి. ఈ విధంగా నానబెట్టిన తర్వాత ముందుగా మసాలాని ఒక ప్లేట్లోకి తీసుకోండి. కట్ చేసినటువంటి 6-7 పచ్చిమిర్చి ముక్కలు, 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా జీలకర్ర, 3 ఇంచుల దాల్చిన చెక్క, 1 టీ స్పూన్ సోంపు, అందులోనే ఒక 4 బిర్యానీ ఆకులు, ఒక 10 లవంగాలు, 2 స్టార్ అనాస్, అదేవిధంగా ఒక 4-5 మొగ్గలు తీసుకోండి, బిర్యానీ మొగ్గలు, ఒక కొద్దిగా జాపత్రి, 5 ఇలాచీ, 1 టేబుల్ స్పూన్ వరకు కసూరి మేతి తీసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ బౌల్లో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. అందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకోండి. 2 వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుందండి. ఓకేనా. అందులో 1 టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకుని 2 ఆనియన్స్ని చీలికల కింద కట్ చేసుకుని వేసుకోండి. అందులోని ఆల్రెడీ రెడీ చేసినటువంటి మసాలా మొత్తం వేసుకొని గరిటతో బాగా కలపండి. ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అవ్వాలండి. అందులో కొద్దిగా సాల్ట్ వేసి ఫ్రై చేస్తే ఆనియన్ ముక్కలు చాలా ఫాస్ట్గా ఫ్రై అవుతాయి. ఓకేనా. ఈ బిర్యానీ స్పైసెస్ని ఫ్రై చేస్తున్నంతసేపు ఇల్లంతా మంచి స్మెల్ వస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయినాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఈ బిర్యానీకి అప్పుడే దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అలాగే ట్రై చేయండి. ఓకేనా. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకుని మొత్తం కలిసే విధంగా బాగా కలపండి. అందులోని ఒక పెద్ద క్యారెట్ని ఈ విధంగా చీలికల కింద కట్ చేసుకుని వేసుకోండి. ఒక 10 బీన్స్ని ఈ విధంగా ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోండి. 2 టమాటాస్ని కూడా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకుని ఆ మొత్తాన్ని బాగా ఫ్రై చేయండి. ఓకేనా. ఇందులో కొద్దిగా ఆనపకాయ ముక్కలు కూడా వేసుకుంటారండి. సో నేనైతే వేయలేదు. వీటిని హై ఫ్లేమ్లో పెట్టి 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేయండి. నెక్స్ట్ అందులో 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పాటు మగ్గించండి. ఓకేనా. ఈ విధంగా మగ్గించిన తర్వాత మనం ఏ గ్లాస్ అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో 3.5 గ్లాసుల వరకు వేడి నీళ్ళు వేసుకోవాలండి. అందులో బాగా హీట్ ఎక్కిన వాటర్ అనేది వేసుకోవాలి. 3.5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అండి. ఓకేనా. సో ఏ గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్తో 3.5 గ్లాసుల వరకు హాట్ వాటర్ వేసుకోవాలి. అందులోనే 1/2 కప్ వరకు పెరుగు, నెక్స్ట్ 1 టీ గ్లాస్ వరకు పాలను వేసుకోవాలండి. అందులోనే 1/2 కప్ వరకు కొబ్బరి పేస్ట్ వేసుకోండి. అరచెక్క కొబ్బరి ముక్కల్లో కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టుకోండి. ఓకేనా. అందులో సరిపడా సాల్ట్ వేసి గరిటతో బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి హై ఫ్లేమ్లో బాయిల్ చేయండి. ఓకేనా. సో వీటిని ఖచ్చితంగా వేసుకోవాలండి. దానివల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అసలు స్కిప్ చేయొద్దు. వాటర్ అనేది బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుందండి. ఆ టైంలో గరిటతో ఒకసారి బాగా మిక్స్ చేసుకుని కట్ చేసినటువంటి పుదీనా, కొత్తిమీర వేసుకోండి. అందులోనే 3 టేబుల్ స్పూన్ల వరకు చింతపండు రసాన్ని వేసుకోవాలండి. సో ఇక్కడ మెయిన్ చింతపండు రసం వేస్తారు. మనమైతే నిమ్మరసం వేస్తాం కదా, ఇక్కడైతే చింతపండు రసం వేస్తారండి. ఒకసారి గరిటతో బాగా మిక్స్ చేసుకుని సాల్ట్ అది సరిపోకపోతే ఒకసారి వేసుకుని అందులో నానబెట్టినటువంటి రైస్ మొత్తాన్ని వేసుకోండి. ఈ విధంగా వేసుకున్నాక ఒకసారి గరిటతో బాగా మిక్స్ చేసుకుని మంటని హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి అన్నాన్ని ఉడికించండి. ఓకేనా. తక్కువ వాటర్ ఉంది కదండి, సో మధ్యలో చెక్ చేస్తూ ఉండండి. ఒకసారి గరిటతో బాగా మిక్స్ చేసుకుని మనకి ఇంకొంచెం బాయిల్ అవ్వాలన్నమాట. వాటర్ అనేది కొంచెం ఎక్కువ ఉంది కదా, మనకు కొంచెం తగ్గే వరకు లైట్గా ఇంకొంచెం వాటర్ అనేది తగ్గాలన్నమాట అండి. సో తగ్గిన తర్వాత మీరు దమ్ చేసుకోవాలి రైస్ని. సో మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఒకసారి మొత్తాన్ని బాగా ఈక్వల్గా స్ప్రెడ్ చేసి దానిపైన అరిటాకు ఉంటే అరిటాకుని లోపల పైన ప్లేస్ చేయండి. ఓకేనా. దానిపైన మూత పెట్టి దాని కింద దోస ప్యాన్ ఒకటి పెట్టుకొని వీటంతటిని దాని మీద పెట్టుకోండి, దోస ప్యాన్ మీద. ఓకేనా. ఆ పైన బరువు అనేది ప్లేస్ చేసుకోండి. లో ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ పాటు దమ్ చేసుకోండి. ఓకేనా. క్యారెట్ అవి మగ్గలేదు కదండి, ఈ విధంగా దమ్ చేయడం వల్ల చాలా ఫాస్ట్గా ఉడుకుతాయి అన్నమాట. దట్టు అరిటాకు వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. 15 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక 1/2 అవర్ తర్వాత ఈ విధంగా సర్వ్ చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి.
బిర్యానీ మసాలా పౌడర్ లేకుండా ఈ బిర్యానీ చాలా బాగుంటుందండి. మా పాపకు కూడా బాగా నచ్చింది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.